నాయుడు గారి తిరుమూరు రాక సందర్భంగా తిరుమూరులో ఏర్పాట్లు పర్యవేక్షించడానికి మేమందరం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాలి. భోజన వసతులు కానీ లేకపోతే మంచినీళ్ళు కానీ ఇటువంటి అన్ని వసతులు ఇబ్బంది లేకుండా కల్పించాలని మేమందరం అక్కడ ఉండగా మాకు సంఘటనలు తెలిసి గొడవ జరుగుతున్నాయి శబ్దంతో ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇవాళ ఇటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. మేమందరూ ఖచ్చితంగా వాళ్ళ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు ఎట్టి పద్ధతిలో తెలుగుదేశం మద్దతు గెలవాలి అందరూ కోరుకుంటున్న సమయంలో చెప్తున్నాం. ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం. ఈ సంఘటనలన్నీ అధిష్టానం చూస్తుంది. కానీ రేపు చంద్రబాబు నాయుడు గారి సభను మనం అందరం దిగ్విజయం చేయాలి. మనమందరం నాయకులు కార్యకర్తలు అందరం కలిసి సుమారు 1,00,000 మందితో ఈ సభ జరిగి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చంద్రబాబు గారు చూస్తున్నారు. మనం మాత్రం కుటుంబంలో గెలిపించుకున్నాం. మన సోదరుడు తరుణ్ గారు త్వరలో ఇక్కడ ఎమ్మెల్యే కాబోతున్నందుకు మీ అందరికీ ఆనందంగా ఉంది. ఈ విజయవాడ పార్లమెంటుకు సంబంధించి సభ భారీ బహిరంగ సభ తిరువూరు నియోజకవర్గంలో జరపాలని నిశ్చయించుకున్నారు. కాబట్టి ఈరోజు సన్నాహక సమావేశం జరిగింది. దాంట్లో రఘురామ్ గారు, ఆల్బర్ట్ రాజా గారు, కొనకల నారాయణ గారు సమన్వయకర్తలుగా ఉన్నారు. దాంతో వాళ్ళు చెప్పా నేను ఈ సభ బాధ్యత నాది, పూర్తిగా ఈ సభ సక్సెస్ అయ్యేటట్టు నేను చూసుకుంటాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సభ మనం సక్సెస్ చేస్తాం. ఎప్పుడూ జరిగినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి సభ తిరువూరులో చేస్తాం. స్వామిదాస్ ఉంటాడు, ముందు ఉంటాడు, ఇక్కడ మా వాళ్ళంతా ఉంటారు. అలాగే మొత్తం కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎప్పుడూ జరిగినటువంటి నవ్వుతో నా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి సభ జరిగేటట్టు రేపటి నుంచి నేను ఇక్కడే ఉండి ఈ సభ అయ్యే వరకు కూడా దాన్ని సక్సెస్ చేసేటువంటి కార్యక్రమాన్ని నేను నా భవిష్యత్తులో చేసుకున్నానని చెప్పారు. సార్ దాడి ఫిర్యాదు చేస్తారు ఈరోజు జరుగుతానంటే పార్టీలో ఈ టీకప్లో తుఫాన్లు లాంటివి ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ సమన్వయ లోపం ఉంది. ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కొత్తగా వచ్చాడు, ఆయనకి ఒక రాజకీయం తెలియదు, ఇక్కడ ప్రజల మనోభావాలు తెలియదు, వాటిని దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు. దాంతో కొంత రియాక్షన్ వచ్చింది. అట్లాగే కొంతమంది వ్యక్తులు అబద్ధ ప్రచారం ఏంటంటే పార్టీలో ఒక బాయ్ తీసుకుని జనరల్గా మీకు అందరూ తెలిసింది మీడియా మిత్రులందరికీ ఏంటంటే ఒక అఫీషియల్ స్టేట్మెంటు హెడ్ ఆఫీస్ నుంచి, లేదంటే ఒక లెటర్ రూపంలో ఫలానా ఇవ్వడానికి ఫలానా విజయవాడ పార్లమెంట్లో ఫలానా ఆయన ఇన్ఛార్జి ఎంపీ గారు కాదు, అట్లాగే ఫలానా చంద్రబాబు నాయుడు గారి సభకి ఫలానా ఆయన ఇన్ఛార్జి ఎంపీ గారు కాదని జనరల్గా అఫీషియల్గా వస్తుంది. అందుకని అన్అఫీషియల్గా నేను ఇక్కడ ఎలక్టెడ్ ఎంపీ 25 లక్షల మంది ప్రజలకి 16 లక్షల మంది ఓటర్లకి ప్రజాప్రతినిధి. రెండోసారి నన్ను చాలా గౌరవించి విజయవాడ పార్లమెంట్ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, నా బాధ్యత. దాంతోనే నేను సంవత్సరాల కాలంలో కూడా ఎంతో ఓటు పడతాను. ఎందుకంటే నా టెంపర్మెంట్కి, నాకున్న ముఖ్యతనానికి మరి అందరికీ తెలుసు, మీ అందరికి కూడా. కానీ ఎందుకు ఓటు పడుతున్నానంటే ఈ పార్టీ బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తుని గట్టిగా ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని నేను. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దానికోసం నేను చాలా అవమానం పడ్డా. ఒక వ్యక్తి అయితే నన్ను విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎంపీ కేసునని చెప్పి తీసుకొడతా అన్నాడు ఒక క్యారెక్టర్లెస్తో. కనీసం స్పందించిన వాళ్ళు లేరు ఈ పార్టీలో. అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా ఒక్క మాట వెనక్తాను. ఎందుకంటే ఈ పార్టీ ముఖ్యం. నాకు 2 సార్లు నా పుట్టినరోజుకి ఇక్కడ ప్రాంత ప్రజలకి సేవ చేసిన అవకాశం నాకు ఈ పార్టీ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వాళ్ళ గురించి చాలా ఓటు పెట్టారు. 50 మంది కార్పొరేటర్లో ప్రెస్ మీట్ పెట్టి 50 మంది కార్పొరేటర్లు కనీసం 30 మంది గెలిచేవారు. విజయవాడ కార్పొరేషన్ ఫామ్ అయ్యేది, మేయర్ వచ్చేది, దాన్ని చెడగొట్టారు అమ్ముడు పడిపోయి. ఒక వ్యక్తి కార్పొరేటర్లో నన్ను కొట్టంగాడు అన్నాడు, అయినా బంధించింది. నేను ఏ రోజు మీకు తెలుసు 9 నెలల నుంచి మీ అందరికీ కూడా, మీడియా మిత్రులు ఇక్కడ తిరువురు మిత్రులందరికీ తెలుసు, ఏ రోజు కూడా స్వామిదాస్ ఇన్ఛార్జి ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే కానప్పుడు బ్రదరు ఫలానా వ్యక్తి వచ్చాడు ఏం చేయమంటారని అడిగేవాడు. కావాలంటే స్వామిదాస్ గారు అడగండి, ఎంపీ నిధులు ఇవ్వాలన్నా స్వామిదాస్ లెటర్ లేకుండా నేను ఇచ్చేవాడు లేదు. కావాలంటే మీకు ప్రత్యేక సాక్ష్యం ఆయన. అలాగే వివాడ గద్దెరామ్మోహన్ గారు వచ్చారు మీటింగ్కి, నిఖండరామ్ గారు వచ్చారు. ఇప్పుడు ఏ రోజు కూడా నేను ఏ కాన్స్టిట్యూన్సీలో వర్గాలు అనుకోవట్లేదు కూడా ఇవాళ కూడా. కాకపోతే ప్రజలు ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే మనోభావాలని నేను పట్టవచ్చు.
అందరూ ఓటు పట్టరు కదా. సో అదే ఇవాళ జరిగిన తార్కాణం సంవత్సరాల నుంచి జరుగుతున్న పంపిణీ ఇది. సో ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సంఘటన దురదృష్టకరం, దాంట్లో డౌట్ లేదు. కానీ ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఎవరి అభిమానులు అనుకుంటారు. 9 సంవత్సరాలుగా నేను సేవ చేసి ఉన్నా, టాటా ట్రస్ట్ ఇచ్చా, లేదా మీ తిరుపతి నుంచి విజయవాడ రోడ్డు వేయించాను. అంతకుముందు 3 గంటలు పట్టేది మీకు, ఇప్పుడు గంటన్నర విజయవాడ ఉంటాను. మీరు అందరూ కూడా కనతో ఫ్లైఓవర్ వేయించాను. ఏదో అభిమానం ఉంటుంది నా మీద. దాంతో కొన్ని ప్రోటోకాల్స్ పాటిస్తున్నప్పుడు కోపం వస్తున్నారు. అందుకే నేను చాలా సభలు ఈ మధ్య అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఎందుకంటే ఇటువంటి సంఘర్షణ జరుగుతాయి నాకు తెలుసు. ఈ సంఘర్షణలు జరగకుండా ఉండాలని చెప్పి నేను అవాయిడ్ చేస్తూ వచ్చాను. దాంట్లో ఏమవుతుందంటే యువగళం పాదయాత్రకి రాలేదు, వస్తే ఇట్లాగే అవుతుంది. అట్లాగే చంద్రబాబు గారు వస్తే ఆయన పట్టించుకోవట్లేదు, వస్తే ఇట్లాగే అవుతుంది. ఏం చేయను నేను? రక్కస్ చేయనా, రభస్ చేయనా? నేను రతన్ టాటా స్థాయి వ్యక్తిని, ప్రధానమంత్రి నన్ను పేరు పెట్టి పిలుస్తాడు. నేను వచ్చి అందరు చిల్లరపాలు చేయనా? చేయకూడదు, విజయవాడ పేరు చెడగొట్టకూడదని ఓటు పెట్టాను. మరి ఇప్పుడు నా చేతిలో దాటిపోయింది. సరే, రాబోయే పరిణామాలు ఏం జరుగుతుంది అనేది దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, చూసుకుంటారు. నేనేం చేయను. సార్ 7వ తారీఖు పార్టీ అభ్యర్థులు 7వ తారీఖు చంద్రబాబు సభ చెప్పిన నేను పేరు కట్టే చెప్తున్నా. ఈ ఇన్ఛార్జ్ అనేవాడు ఇక్కడ అభ్యర్థిగా పనికి రాడు. నేను సంవత్సరం క్రితం చెప్పాను, చంద్రబాబు గారు కూడా చెప్పాను, పనికి రాడు. మీ పార్లమెంటరీ పార్టీ పరిధిలో 7 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందా 7వ తారీఖు? ఏమో అన్నీ కూడా చంద్రబాబు గారు దృష్టి పెట్టి దానికి ఎప్పుడు నిర్ణయించో అప్పుడు నిర్ణయిస్తారు. ఈ సభ బాధ్యత బట్టి నేను తీసుకున్నాను. నేను ఎంపీగా నేను తీసుకుని నేను సక్సెస్ చేస్తాను. అంటే మీకు పార్టీ ఆదేశించింది సార్ సభ నా బాధ్యత. ఏం మాట్లాడదు అసలు.